అయిన వాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు, పరిశుద్ధాత్మ వలన నరావతారిగా కన్య మరియ గర్భమందు జన్మించి బాలయేసుగా జన్మించి జీవించిన వ్యక్తి యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఆయన రక్షకుడని ప్రకటించబడ్డాడు, జన్మలలో నమ్మబడ్డాడు, దేవదూతల చేత ప్రకటించబడ్డాడు. ఎంత గొప్ప వ్యక్తి! ఆయన నరావతారి అయి జీవించాడు. అవతారములలో శ్రేష్టమైన అవతారము పాము, కూతు, పందు, కుక్కో, నక్కో, పిల్లో కాదు. దేవాది దేవుడు నరావతారిగా జన్మించడం అది గొప్ప అవతారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన రక్షకుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, దేవదూతల చేత ప్రకటించబడిన వాడు, జనములలో నమ్మబడిన వాడు. ఇక ఏ విధమైన డౌట్ అవసరం లేదు అని పౌలు భక్తుడు ఇక్కడ ప్రకటన చేశాడు. ఆనాటి జీవితము ఎంత భయంకరమైనదంటే యేసుక్రీస్తును నమ్మని వారు చాలా కోకోలలో ఉన్నారు. ఎందుకంటే